ఓం శాంతి. మురళీ డేట్ 28/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అందరికీ శుభవార్త వినిపించండి. ఇప్పుడు మరలా విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన చేయటానికి బాబా వచ్చారు. ఈ రెండు అందరికీ చెప్పాలి. అందరూ శాంతి కోసం తప్పిస్తున్నారు. ఇప్పుడు మరలా విశ్వంలో శాంతి వస్తుంది. బాబా వచ్చారు సనాతన ధర్మ స్థాపన కోసము అనేది అందరికీ ఈ శుభవార్త వినిపించండి. బాబా ఎందుకు చెప్తారు పదే పదే యోగం చెయ్యమని? ఎందుకంటే సదా ఆరోగ్యంగా, సదా పావనంగా కావటానికి మార్గం స్మృతే. ఎంత స్మృతిలో ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామో, పావనంగా అవుతాము. అందుకే సమయం దొరికినప్పుడల్లా యోగం చెయ్యండి. సమయం దొరికినప్పుడల్లా దేనిపైన అభిరుచి ఉంటే అది చేస్తూ ఉంటాం. యోగం చెయ్యండి. పొద్దున్నే తయారైపోండి. ఏకాంతంలో విహరించండి, లేక ఒక చోట కూర్చోండి. మధుబన్ వస్తే సంపాదనే సంపాదన. అంత బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. స్మృతి ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు. మనమందరం బ్రాహ్మణులం, ఒక గొప్ప కార్యానికి నిమిత్తమైన వాళ్ళం. విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తంగా ఉన్నాం. శాంతి స్థాపన చేసేవారు ఎలా ఉండాలి? చాలా చాలా శాంతంగా ఉండాలి. చాలా నెమ్మదిగా రాయలుగా మాట్లాడాలి. నిర్లక్ష్యం వదలండి. స్మృతి చెయ్యటానికి బాగా కష్టపడండి. ఎప్పుడూ హోప్లెస్ గా కాకండి. ఏదైనా ఒక సమస్య వస్తే గాబరా పడకండి. ఎందుకొచ్చింది అన్న ప్రశ్నలోకి రాకండి. ఈ ఆలోచనలు చేస్తూ ఉంటే సమయం వృధా అయిపోతుంది. ఇప్పుడు దేనికి ప్రశ్న పెట్టకండి, ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడే మన క్లాసు మారుతుంది. అంటే పరీక్షల్లో పాస్ అవుతాము. ఎప్పుడు ప్రశ్న పెట్టకుండా, ప్రశ్నలు వెయ్యకుండా ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే పరీక్షల్లో పాస్ అవుతాం. ఫుల్ స్టాప్ పెట్టేవారే ఫుల్ పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ అంటే బిందు స్థితి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. బాబా ఏది వినిపిస్తున్నారో అదే వినండి. బాబా వేటిని చూడమన్నారో అదే చూడండి. ఫుల్ పాస్ అయిపోతారు. పాస్ అవ్వటానికి గుర్తేంటి? వారు ఎప్పుడూ ఎక్కే కళను అనుభవం చేస్తారు. ఆ అనుభవం చేస్తూ చేస్తూ సఫలతా నక్షత్రాలుగా అయిపోతారు. స్వ ఉన్నతి చేసుకోవాలి అనుకుంటే క్వశ్చన్, కరెక్షన్ మరియు కొటేషన్లను త్యాగం చేసి మీ కనెక్షన్ ని సరిగ్గా ఉంచుకోండి. మనందరం సఫలతా మూర్తులము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపనను చేసేందుకు
బాబా వచ్చారు అన్న ఈ శుభ సందేశాన్ని అందరికీ వినిపించండి. ప్రశ్న: పిల్లలైన మీకు పదే పదే స్మృతిలో ఉండండి అనే ప్రేరణ ఎందుకు ఇవ్వటం జరుగుతుంది? జవాబు: ఎందుకంటే సదా ఆరోగ్యవంతంగా మరియు సదా పావనంగా అయ్యేందుకు మార్గం స్మృతియే. కావున ఎప్పుడు సమయం దొరికినా స్మృతిలో ఉండండి. ఉదయమే స్నానం మొదలైనవి చేసి ఏకాంతంలో విహరించండి, లేక ఒకచోట కూర్చోండి. ఇక్కడైతే అంతా సంపాదనయే సంపాదన. స్మృతి ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు. ఓం శాంతి. ఈ సమయంలో అందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు అని మధురమైన పిల్లలకు తెలుసు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అన్న మాటలను వింటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం కోరుకుంటున్న విశ్వంలోని శాంతి ఎప్పుడు ఉండేది అన్నది ఎవ్వరికీ తెలియదు. విశ్వంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేదని పిల్లలైన మీకే తెలుసు. ఇప్పటి వరకు లక్ష్మీనారాయణల మందిరాలు నిర్మిస్తూనే ఉంటారు. మీరు ఎవరికైనా విశ్వంలో 5000 సంవత్సరాల క్రితం శాంతి ఉండేది, ఇప్పుడది మళ్ళీ స్థాపించబడుతుంది అని తెలియచెయ్యవచ్చు. దానిని ఎవరు స్థాపన చేశారు అన్నది మనుష్యులకు తెలియదు. పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు ఇది వ్రాయొచ్చు, కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఇలా వ్రాసే ధైర్యం లేదు. వార్తాపత్రికలలో వింటే అందరూ విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. యుద్ధాలు మొదలైనవి జరిగినప్పుడు మనుషులు శాంతి ఏర్పడేందుకు యజ్ఞాలను రచిస్తారు. అది ఏ యజ్ఞము? రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఇప్పుడు ఏ తండ్రినైతే రుద్రుడు, శివుడు అని అంటారో వారు ఈ సమయంలో జ్ఞాన యజ్ఞాన్ని రచించారు అని పిల్లలకు తెలుసు. విశ్వంలో శాంతి స్థాపన ఇప్పుడు జరుగుతుంది. సత్యుగ కొత్త ప్రపంచంలో శాంతి ఉన్నప్పుడు తప్పకుండా రాజ్యం చేసేవారు కూడా ఉంటారు కదా. నిరాకార లోకంలో విశ్వశాంతి ఉండేది అని అనరు కదా. అక్కడ ఉండేదే శాంతి. మనుష్యులు ఉండే స్థానాన్నే విశ్వము అని అంటారు. నిరాకార లోకాన్ని విశ్వము అని అనరు కదా. అది శాంతిధామం. బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు. అయినా కొందరు మర్చిపోతారు మరియు కొందరి బుద్ధిలో ఉంటుంది. వారు అర్థం చేయించగలరు. విశ్వంలో శాంతి ఎలా ఉండేది, అది మళ్ళీ ఇప్పుడు ఎలా స్థాపించబడుతుంది అని ఎవరైనా అర్థం చేయించటం చాలా సహజం. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మపు రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. విశ్వంలో శాంతి ఉండేది. అది చాలా సహజంగా అర్థం చేయించగలిగే మరియు వ్రాసే విషయం. గొప్ప గొప్ప మందిరాలను నిర్మించే వారికి కూడా వీరి రాజ్యం ఉన్నప్పుడు నేటికి 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది అని మీరు వ్రాయచ్చు.
వారి మందిరాలనే మీరు నిర్మిస్తున్నారు. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. అప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదు. ఇది చాలా సహజమైన మరియు అర్థం చేసుకోవలసిన విషయం. డ్రామానుసారంగా ముందు ముందు అన్నీ అర్థం చేసుకుంటారు. మీరు ఈ శుభవార్తను అందరికీ వినిపించవచ్చు. మీరు దీన్ని చాలా సుందరమైన కార్డుపై ముద్రించవచ్చు కూడా. నేటికి 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి, కొత్త ప్రపంచంలో, కొత్త భారతదేశంలో ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మరలా విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. ఈ విషయాలను స్మరించటం ద్వారా కూడా పిల్లలైన మీకు ఎంతో సంతోషం కలగాలి. బాబాని స్మృతి చెయ్యటం ద్వారానే మనం విశ్వాధిపతులుగా అవ్వనున్నామని మీకు తెలుసు. మొత్తం ఆధారమంతా పిల్లలైన మీ పురుషార్థం పైనే ఉంది. ఎంత సమయం దొరికితే అంత బాబా స్మృతిలో ఉండండి అని బాబా వివరించారు. ఉదయమే లేచి స్నానం చేసి ఏకాంతంలో విహరించండి లేక కూర్చోండి. ఇక్కడైతే అంతా సంపాదనయే సంపాదన. సదా ఆరోగ్యవంతంగా మరియు పావనంగా అయ్యేందుకు స్మృతి ఉంది. ఇక్కడ సన్యాసులు పవిత్రంగా ఉన్నా అనారోగ్యంగా అయితే తప్పకుండా అవుతారు. ఈ ప్రపంచమే రోగి ప్రపంచం, అది నిరోగి ప్రపంచం. ఇది కూడా మీకు తెలుసు. స్వర్గంలో అందరూ నిరోగులుగా ఉంటారు అని ప్రపంచంలో ఎవరికి తెలుసు? స్వర్గమని దేనినంటారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఎవరు కలిసినా మీరు అర్థం చేయించవచ్చు అని బాబా అంటారు. ఎవరైనా తమను రాజు రాణులుగా పిలిపించుకున్నా ఇప్పుడు రాజులు రాణులు ఎవరూ లేరు. మీరు ఇప్పుడు రాజు రాణులు కారు అని చెప్పండి. బుద్ధి ద్వారా కూడా దానిని తొలగించవలసి ఉంటుంది. మహారాజా మహారాణులైన శ్రీ లక్ష్మీనారాయణుల రాజధాని స్థాపన ఇప్పుడు జరుగుతుంది. కావున ఇప్పుడు ఇక్కడ తప్పకుండా రాజా రాణులు ఎవరు ఉండకూడదు కదా. మేము రాజులము రాణులము అన్నది కూడా మర్చిపోండి. సాధారణమైన మనుష్యుల వలె నడుచుకోండి. మీ వద్ద కూడా ధనము, బంగారము మొదలైనవైతే ఉంటాయి కదా. ఇప్పుడు నిబంధనలు పాస్ అవుతున్నాయి. అన్నీ తీసేసుకుంటారు. దానితో మళ్ళీ సామాన్య మనుష్యుల వలె అయిపోతారు. ఈ యుక్తులను కూడా రచిస్తున్నారు. కొందరిది ధూళిలో కలిసిపోతుందని, కొందరిది రాజులు తింటారని కూడా గాయనం ఉంది కదా. ఇప్పుడు రాజులు ఎవరిది తినరు, రాజులే లేరు. ప్రజలే ప్రజలది తింటూ ఉంటారు. ఈ రోజుల్లోని రాజ్యం చాలా విచిత్రమైనది. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరే తొలగిపోతుందో అప్పుడు మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎక్కడైతే విశ్వంలో శాంతి ఉంటుందో అక్కడకు మనం వెళుతున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. అది సుఖధామం.
సతో ప్రధాన ప్రపంచం. మనం అక్కడకు వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాము. పిల్లలు అథారిటీతో కూర్చొని వివరిస్తారు. కేవలం బాహ్యమైన కృత్రిమమైన అలంకారాలు అవసరం లేదు. ఈ రోజుల్లో అలాంటి కృత్రిమమైనవి కూడా ఎన్నో వెలువడ్డాయి కదా. ఇక్కడైతే పక్కా బ్రహ్మ కుమారి కుమారులు కావాలి. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మ బాబాతో కలిసి విశ్వంలో శాంతి స్థాపన కార్యాన్ని చేస్తున్నారు. ఇటువంటి శాంతి స్థాపనను చేసే పిల్లలు చాలా శాంత చిత్తంగా మరియు మధురంగా ఉండాలి. ఎందుకంటే విశ్వంలో శాంతిని స్థాపించేందుకు మేము నిమిత్తులుగా అయ్యాము అని పిల్లలకు తెలుసు. కావున మొదట మనలో ఎంతో శాంతి కావాలి. మాటలు కూడా చాలా మెల్లమెల్లగా రాయల్టీగా మాట్లాడాలి. మీరు పూర్తిగా గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధిలో అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా నిండి ఉంది. మీరు బాబాకు వారసులు కదా. ఎంతగా బాబా వద్ద ఖజానాలు ఉన్నాయో అంతగా మీరు కూడా పూర్తిగా నింపుకోవాలి. మొత్తం ఆస్తి అంతా మీదే. కానీ అంతటి ధైర్యం లేకపోతే తీసుకోలేరు. తీసుకునే వారే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఎంతో అభిరుచి ఉండాలి. మనం భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చెయ్యాలి. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ వాటితో పాటు ఈ సేవను కూడా చెయ్యాలి. కావున బాబా త్వరగా చెయ్యమంటారు. అయినా జరిగేది డ్రామా అనుసారంగానే. ప్రతి ఒక్కరూ తమ సమయం అనుసారంగానే నడుచుకుంటున్నారు. పిల్లల చేత కూడా పురుషార్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉందని పిల్లలకు నిశ్చయం ఉంది. ఇది మన అంతిమ జన్మ. మళ్ళీ మనం స్వర్గంలో ఉంటాము. ఇది దుఃఖధామం. మళ్ళీ ఇది సుఖధామంగా అయిపోతుంది. అలా అవ్వటంలో సమయమైతే పడుతుంది కదా. ఈ వినాశనం ఏమైనా చిన్నదా? ఏదైనా కొత్త ఇల్లు తయారయ్యేటప్పుడు ఇక ఆ కొత్త ఇంటి స్మృతే కలుగుతూ ఉంటుంది. అది హద్దు విషయం. అందులో సంబంధాలు మొదలైనవి ఏవి మారవు. ఇక్కడైతే పాత ప్రపంచమే మారనున్నది. ఆపై ఎవరైతే బాగా చదువుకుంటారో వారు రాజ్య కులంలోకి వస్తారు. లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. 50-60 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారు అని బాబా తెలియచేశారు. ద్వాపరయుగంలో కూడా మీ దగ్గర ఎంతో ధనం ఉంటుంది. దుఃఖాలైతే తర్వాత వస్తాయి. రాజులు ఎప్పుడైతే పరస్పరం పోట్లాడుకుంటారో అప్పుడు దుఃఖాలు ప్రారంభమవుతాయి. ముందు ఆహార ధాన్యాలు మొదలైనవి కూడా ఎంతో చౌకగా ఉండేవి. కరువులు మొదలైనవి కూడా తర్వాత వస్తాయి. మీ దగ్గర ఎంతో ధనం ఉంటుంది. సతో ప్రధానత నుండి తమో ప్రధానతలోకి మెల్లమెల్లగా వస్తారు. కావున పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి. స్వయంలోనే సంతోషం లేకపోతే, శాంతి లేకపోతే
మరి వారు విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేస్తారు? ఎంతో మంది బుద్ధిలో అశాంతి ఉంటుంది. శాంతి వరదానాన్ని ఇచ్చేందుకే బాబా వస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానమైన కారణంగా ఆత్మ ఏదైతే అశాంతిగా అయిపోయిందో అది స్మృతి ద్వారా సతో ప్రధానంగా శాంతంగా అయిపోతుంది. కానీ పిల్లల ద్వారా అంతగా స్మృతి పురుషార్థం జరగటం లేదు. స్మృతిలో ఉండని కారణంగానే మళ్ళీ మాయా తుఫాన్లు వస్తాయి. స్మృతిలో ఉంటూ పూర్తిగా పావనంగా అవ్వకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. స్వర్గంలోకైతే వెళతాము కదా అని భావించకూడదు. అరే దెబ్బలు తిని పైసాకు విలువ చేసే సుఖాన్ని పొందటం ఏమైనా మంచిదా? మనుష్యులు ఉన్నత పదవిని పొందేందుకు ఎంతగా పురుషార్థం చేస్తారు. అంతేకాని ఏది లభిస్తే అది మంచిది అని భావించటం కాదు. అలా పురుషార్థం చెయ్యని వారు ఎవరూ ఉండరు. అడుక్కొని తినే ఫకీరులు కూడా తమ వద్ద డబ్బును పోగు చేసుకుంటారు. అందరికీ డబ్బు ఆకలి ఉంటుంది. డబ్బు ద్వారానే ప్రతి విషయపు సుఖం లభిస్తుంది. డబ్బు ద్వారా ప్రతి విషయపు సుఖం లభిస్తుంది. మీరు బాబా నుండి అపారమైన ధనాన్ని తీసుకుంటున్నారని పిల్లలైన మీకు తెలుసు. పురుషార్థం తక్కువగా చేస్తే ధనం కూడా తక్కువగా లభిస్తుంది. బాబా ధనం ఇస్తారు కదా. ధనం ఉంటే అమెరికా మొదలైనవన్నీ చుట్టిరండి అని అంటారు. అంటే డబ్బుంటే ఎక్కడైనా తిరిగి రావచ్చు అంటారు. మీరు ఎంతగా బాబాని స్మృతి చేస్తూ మరియు సేవ చేస్తారో అంతగా సుఖాన్ని పొందుతారు. బాబా ప్రతి విషయంలోనూ పురుషార్థం చేయిస్తారు. ఉన్నతంగా తయారు చేస్తారు. పిల్లలు మన కులం పేరుని ప్రఖ్యాతం చేస్తారు అని భావిస్తారు. పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ కులం యొక్క బాబా యొక్క పేరుని ప్రఖ్యాతం చెయ్యాలి. వీరు సత్యమైన తండ్రి, సత్య శిక్షకుడు, సద్గురు, ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన సత్యమైన సద్గురువు కూడా. గురువు ఒక్కరే ఉంటారు కానీ ఇంకొకరు ఉండరు అని కూడా అర్థం చేయించబడింది. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. పారసపురిలోని పారసనాదులుగా, రాజు రాణులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయం. భారతదేశం స్వర్ణిమ యుగంగా ఉండేది. విశ్వంలో శాంతి ఎలా ఉండేది అన్నది మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రం ద్వారా అర్థం చేయించవచ్చు. స్వర్గంలో శాంతి ఉండేది. ఇప్పుడిది నరకం. ఇందులో అశాంతి ఉంది. స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణలు ఉంటారు కదా. కృష్ణుడిని లార్డ్ కృష్ణ అని అంటారు. అలాగే కృష్ణ భగవాన్ అని కూడా అంటారు. లార్డ్గా అయితే ఎందరో ఉంటారు. ఎవరి వద్దనైతే ల్యాండ్ ఎక్కువగా ఉంటుందో వారిని ల్యాండ్ లార్డ్ అని అంటారు. కృష్ణుడైతే విశ్వ యువరాజుగా ఉండేవారు. అప్పుడు విశ్వంలో శాంతి ఉండేది.
రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. మీ విషయంలో మనుష్యులు ఎన్ని విషయాలు చెప్తూ ఉంటారు, ఎన్నో గొడవలు చేస్తూ ఉంటారు. వీరైతే సోదరి సోదరులుగా చేస్తారు అని అంటారు. ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులను గురించి బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని అంటారు అని అర్థం చేయించబడింది. బ్రాహ్మణులు కూడా వారికి నమస్కరిస్తారు, ఎందుకంటే వారు సత్యమైన సోదరి సోదరులు, పవిత్రంగా ఉంటారు. మరి పవిత్రులపై ఎందుకు గౌరవం ఉంచరు? కన్య పవిత్రంగా ఉంటే తన కాళ్లపైన కూడా పడతారు. బయటి అతిథులు వస్తే వారు కూడా కన్యకు నమస్కారం చేస్తారు. ఈ సమయంలో కన్యకు ఇంతటి గౌరవం ఎందుకుంది? ఎందుకంటే మీరు బ్రహ్మ కుమారి కుమారులు కదా. మెజారిటీ కన్యలైన మీదే. శివశక్తి పాండవ సైన్యము అన్న గాయనముంది. ఇందులో పురుషులు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ మాతలది. కావుననే మహిమ చెయ్యబడతారు. కావున ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు మీరు మొత్తం విశ్వ చరిత్ర తెలుసుకున్నారు. చక్రం గురించి అర్థం చేయించటం కూడా చాలా సహజం. భారతదేశం పారసపురిగా ఉండేది, ఇప్పుడు రాతిపురిగా ఉంది. కావున అందరూ రాతి నాదులే కదా. పిల్లలైన మీరు ఈ 84 జన్మల చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కావున బాబాని కూడా స్మృతి చెయ్యాలి. వారి ద్వారా పాపాలు అంతమవుతాయి. కానీ పిల్లలతో స్మృతి విషయంలో అంతగా పురుషార్థం జరగటం లేదు, ఎందుకంటే నిర్లక్ష్యం ఉంది. ఉదయం లెగవరు, లేచిన ఆనందం రాదు. నిద్ర వస్తే మళ్ళీ పడుకుంటారు, హోప్లెస్ గా అయిపోతారు. పిల్లలు, ఇది యుద్ధ మైదానం కదా, ఇందులో హోప్లెస్ గా అవ్వకూడదు అని బాబా అంటారు. స్మృతి శక్తి ద్వారానే మాయపై విజయాన్ని పొందాలి. ఇందులో బాగా పురుషార్థం చెయ్యాలి. మంచి మంచి పిల్లలు ఎవరైతే యథార్థ రీతిగా స్మృతి చెయ్యరో వారు చార్టు పెట్టటం ద్వారా లాభ నష్టాల గురించి తెలుస్తుంది. ఈ చార్టు నా స్థితిని అద్భుతంగా చేసేసింది అని అంటారు. ఇలా ఏ ఒక్కరో చార్టు పెడతారు. ఇది కూడా ఎంతో శ్రమతో కూడుకున్నది. చాలా సెంటర్లలో అసత్యమైన వారు కూడా వెళ్లి కూర్చుంటారు, వికర్మలు చేస్తూ ఉంటారు. బాబా డైరెక్షన్ ని అమలపరచకపోతే ఎంతో నష్టపోతారు. నిరాకారుడు చెప్తున్నారా లేక సాకారుడు చెప్తున్నారా అన్నది పిల్లలకు తెలియదు. ఎల్లప్పుడూ శివ్ బాబానే డైరెక్షన్ ని ఇస్తున్నారు అని భావించండి అని పిల్లలకు పదే పదే అర్థం చేయించబడుతుంది. అప్పుడు మీ బుద్ధి అక్కడే నిమగ్నమై ఉంటుంది. ఈ రోజుల్లో వివాహం కోసం ఫోటోలు చూపిస్తారు. ఫలానా వారి కోసం ఇటువంటి మంచి వంశం వారు కావాలి అని వార్తాపత్రికలలో కూడా వేస్తారు. ప్రపంచం ఎటువంటి పరిస్థితికి చేరుకుంది, ఇంకా ఎలా అవ్వనున్నది?
అనేక అనేక మతాలున్నాయని పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీది ఒకే మతం, అది విశ్వంలో శాంతి స్థాపన చేసే మతం. మీరు శ్రీమతం ద్వారా విశ్వంలో శాంతి స్థాపన చేస్తారు. కావున పిల్లలు కూడా శాంతిగా ఉండవలసి ఉంటుంది. ఎవరు చేస్తే వారు పొందుతారు, లేకపోతే ఎంతో నష్టముంటుంది. జన్మ జన్మాంతరాలు నష్టపోతారు. మీ నష్టాన్ని మరియు లాభాన్ని చూసుకోండి అని పిల్లలకు చెప్తారు. మేము ఎవరికి దుఃఖాన్ని ఇవ్వటం లేదు కదా అని చార్టులో చూసుకోండి. మీ ఈ సమయం ఒక్కొక్క క్షణం ఎంతో విలువైనటువంటిది. తన్నులు తిని రొట్టెలు తినటం అదేమంత పెద్ద విషయం. మీరు చాలా ధనవంతులుగా అవ్వాలనుకుంటున్నారు కదా. మొట్టమొదట ఎవరైతే పూజ్యులుగా ఉంటారో వారే పూజారులుగా అవ్వాలి. ఇంత ధనం ఉంది కాబట్టే సోమనాథ మందిరాన్ని తయారు చేశారు. అప్పుడే పూజ చెయ్యగలరు కదా. ఇది కూడా లెక్క ఉంది. చార్టు వ్రాసినట్లయితే ఎంతో లాభం కలుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. ఇది నోట్ చేసుకోవాలి. అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మౌనంగా కూర్చోకండి. రైల్లో కూడా మీరు అర్థం చేయించి పుస్తకాలను పంచిపెట్టండి. ఇది కోట్ల ఆస్తి అని చెప్పండి. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. ఇప్పుడు మళ్ళీ బాబా ఆ రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. మీరు బాబాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనం విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తమైన బ్రాహ్మణులం. మనం చాలా చాలా శాంత చిత్తంగా ఉండాలి. చాలా మెల్లగా మరియు రాయల్గా మాట్లాడాలి. రెండో పాయింట్, నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి చెయ్యటంలో బాగా కష్టపడాలి. ఎప్పుడూ హోప్లెస్ గా అవ్వకూడదు. వరదానం, పరీక్ష పేపర్ గురించి గాబరా పడేందుకు బదులుగా ఫుల్ స్టాప్ ను పెట్టి ఫుల్ పాస్ గా అయ్యే సఫలత మూర్త భవ. ఎప్పుడైనా ఏదైనా పరీక్ష వచ్చినట్లయితే గాబరా పడకండి. ఇదెందుకొచ్చింది అని ప్రశ్నల్లోకి రాకండి. ఈ ఆలోచనతో సమయాన్ని వ్యర్థం చెయ్యకండి. ప్రశ్నలను సమాప్తం చెయ్యండి, ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడే క్లాసు మారుతుంది, అనగా పరీక్ష పేపర్లో పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ ను పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అనేది బిందు స్థితి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. బాబా వినిపించినవే వింటే, బాబా వేటినైతే ఇచ్చారో వాటినే చూసినట్లయితే ఫుల్ పాస్ అయిపోతారు. మరియు పాస్ అయ్యేందుకు గుర్తు వారు సదా ఎక్కే కళను అనుభవం చేస్తూ సఫలత
సితారాలుగా అయిపోతారు. స్లోగన్ స్వ ఉన్నతిని చెయ్యాలనుకుంటే క్వశ్చన్, కరెక్షన్ మరియు కొటేషన్లను త్యాగం చేసి మీ కనెక్షన్ ని సరిగ్గా ఉంచుకోండి. అవ్యక్త ప్రేరణ పాయింట్ సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ట సేవకు నిమిత్తులుగా అవ్వండి. అంతిమ సమయంలో మీ రక్షణ కోసం మనసా శక్తియే సాధనంగా అవుతుంది. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమాన్ని మనోహరంగా తయారు చేసుకునేందుకు నిమిత్తులుగా అవ్వగలరు. ఆ సమయంలో మనసా శక్తి అనగా శ్రేష్ట సంకల్పాల శక్తి ఒక్కరితోనే లైన్ క్లియర్ గా ఉండాలి. మనసా శక్తి అనగా శ్రేష్ట సంకల్పాల శక్తి ఒక్కరితోనే లైన్ క్లియర్ గా ఉండాలి. అనంతమైన సేవ కోసం, స్వరక్షణ కోసం మనసా శక్తి మరియు నిర్భయత శక్తిని జమ చేసుకోండి. ఓం శాంతి.